హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా కైన్ మాస్టర్ యాప్లో వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో ఈరోజు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. వీడియోస్ ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసి క్రియేట్ న్యూ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసే విధంగా అయితే 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్స్టాలో కానీ స్టేటస్లో కానీ మనం వీడియో అప్లోడ్ చేసే విధంగా ఉంటే 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. క్రియేట్ పైన క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇమేజ్ ఎసెట్లోకి వెళ్ళేసి టైమ్లైన్ వచ్చేసి బ్లాక్ని సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. ఇక్కడ టైం లైన్ పైన వేలుతో కొద్దిగా ప్రెస్ చేసి టైం లైన్ వచ్చేసి మనం 15 సెకండ్లు 20 సెకండ్లు ఎంత కావాలంటే అంత పెంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి కెమెరాలో అడ్డంగా రికార్డింగ్ చేసుకున్న వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ మనం కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఈ కార్నర్లో వేళ్ళతో కొద్దిగా ప్రెస్ చేసి ఇమేజ్ని ఫుల్ స్క్రీన్ చేసుకోవచ్చు, లేదా స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళేసి ఫుల్ని సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్ ఫుల్ స్క్రీన్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇమేజ్ లెంత్ ఎక్కువ ఉంటే మనం ట్రిమ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇమేజ్ పైన టచ్ చేసి ట్రిమ్ స్ప్లిట్ కత్తిరి మార్క్ పైన క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ పైన క్లిక్ చేస్తే రైట్ సైడ్ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ ట్రిమ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇమేజెస్ని సెంటర్లో కట్ చేయాలంటే కత్తిరి మార్క్లోకి వెళ్ళేసి స్ప్లిట్ పైన క్లిక్ చేస్తే మధ్యలోకి కట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి మనం దీనికి టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేయర్లోకి వెళ్ళేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి సాంగ్ లిరికల్ కానీ లేదా మన నేమ్ కానీ టైప్ చేసుకొని బ్యాక్ వచ్చేయాలి. టెక్స్ట్కి వచ్చేసి ఫాంట్ ఎలా చేంజ్ చేసుకోవాలి, టెక్స్ట్కి కలర్ ఎలా యాడ్ చేయాలి, అదేవిధంగా యానిమేషన్ ఎలా వేయాలి అనేది ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, అక్కడ వెళ్ళేసి చూడండి. ఒకసారి వీడియో ప్లే చేసి చూద్దాం. టైం లైన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వీడియో కంటే ఎక్స్ట్రా ఉంది కదా, దానిపైన టచ్ చేసి కత్తిరి మార్క్లోకి వెళ్ళేసి ట్రిమ్ టు రైట్ పైన క్లిక్ చేస్తే ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ అయిపోతుంది. నెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి సాంగ్ యాడ్ చేసుకుందాం. ఆడియోలోకి వెళ్ళేసి మన ఫోన్లోని ఫోల్డర్లోని సాంగ్, లేకుంటే రికార్డింగ్ సాంగ్, లేకుంటే డౌన్లోడ్ చేసిన సాంగ్ ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకుందాం. మనం నచ్చిన సాంగ్ని ప్లే చేసి ప్లస్ మార్క్ పైన టచ్ చేస్తే అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి స్టిక్కర్స్లోకి వెళ్ళేసి చెర్రీ ఫ్యాటల్ బ్రష్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇందులో లెఫ్ట్ని సెలెక్ట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేసి మనం దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. కింద కార్నర్లో వేలుతోటి లైట్గా ప్రెస్ చేసి మనం దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ టెంప్లెట్ని వచ్చేసి వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు స్క్రోల్ చేసుకుందాం. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి స్టిక్కర్స్లోకి వెళ్ళేసి గ్లో స్టార్లోకి వెళ్ళేసి మనకు నచ్చిన స్టిక్కర్లని మనం సెలెక్ట్ చేసుకుందాం. మనకు ఈ స్టిక్కర్స్ కావాలంటే కొద్ది పైకి స్క్రోల్ చేసి కింద గెట్ మోర్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి మనకు నచ్చిన ఐకాన్స్, స్టార్స్, ఫ్రేమ్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. హార్ట్లోకి వెళ్ళేసి ఏదైనా ఒక స్టిక్కర్ని మనం సెలెక్ట్ చేసుకునేసి ఈ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే డౌన్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఈ స్టిక్కర్స్ని కూడా
వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ పెంచుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ స్టిక్కర్ని మనం ఎక్కడ కావాలన్నా అక్కడ వీడియోలో సెట్ చేసుకుందాం. ఇదే విధంగా మనకు నచ్చిన ఐకాన్స్, స్టిక్కర్సు, హార్ట్ స్టిక్కర్సు అన్నీ మనం దీంట్లో యాడ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా ఎలా ఎడిట్ చేయాలో. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియో షేర్ చేయండి. పైన యారో మార్క్ పైన క్లిక్ చేస్తే వీడియో ఫోల్డర్లోకి సేవ్ అయిపోతుంది.